అన్నపూర్ణేశ్వరి. గొప్ప అత్యద్భుతమైనటువంటి గొప్ప పదాలు ఇందులో జగద్గురువులు ఆదిశంకరులు చెప్పబట్టడం జరిగింది. అమ్మవారుట యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మనైక నిష్ఠాకరి. మంచి ప్రసాదతుల్యమైనటువంటి సాత్వికమైనటువంటి భగవత్ నివేదితమైనటువంటి ఆహారమే తిన్నామా ఏమవుతుంది అంటేట యోగాన్ని కలిగిస్తుందిట. యోగం అంటే ఏమిటండి? యోగం అంటే కనెక్షన్. అంటే ఎవరితో కనెక్షను? వాళ్ళతో వీళ్ళతో కనెక్షన్ వల్ల ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా కూడా మనకు కావాల్సిన కనెక్షన్ అల్టిమేట్, పరమ పవిత్ర, పరమ ఉత్కృష్టమైనటువంటి కనెక్షన్. బాస్తో సంబంధం ఉంటే బాగుంటుందా? సత్సంబంధాలు ఎవరో పాపం గేటు దగ్గర కాపలా కాసుకునే వాళ్ళతో సత్సంబంధాలు ఉంటే మనకేమైనా ప్రయోజనం వస్తుందా? అంటే చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎప్పుడైనా కూడా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి, పాపం వాళ్ళే మనకన్నా చాలా బాధలు పడుతూ ఉన్నారు, మనమే వాళ్ళకన్నా మంచి ఇదిగా ఉన్నాము. మనతో సమస్థాయి వాళ్ళు మనలాగే బాధపడుతూ ఉన్నారు, వాళ్ళ వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎప్పుడైనా మనకన్నా ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు, మనకన్నా బాస్, గురుతమోదావహ, గొప్ప వాళ్ళతోటి సంబంధం ఉందనుకోండి, మనకి చాలా లాభం కలుగుతుందా కలగదా? మేనేజర్తో సంబంధం ఉంటే బాగుంటుంది. ఈ మేనేజర్లు, గీనేజర్లు, సిఈఓలు వీళ్ళందరికైనా గురుతమోహ, బాసులకే బిగ్ బాస్ ఎవరు? పరమేశ్వరుడు. కామన్ సెన్సా కాదా అండి? కృష్ణుడే ఉన్నాడా, నాకు ఎవ్వరూ అక్కర్లేదన్నాడు అర్జునుడు, అంతే కదా? తెలివి లేదనుకోండి, దుర్యోధనులాగా నాకు 1,00,000 గుర్రాలు కావాలి, నక్కలు కావాలి, కుక్కలు కావాలి అని తెలివి తక్కువగా అడిగాడు. అర్జునుడు నువ్వు ఒక్కడివే చాలు అనుకున్నాడు. అట్లా ఇంగిత జ్ఞానం అంటాం. నాకు ఎవ్వరూ అక్కర్లేదు, ఆ పరమేశ్వరుడు బాస్ ఉంటే చాలు అని అనుకోవాలి. ఆ బాస్తో కనెక్షన్నే యోగం అంటాం. యోగం ఎలా వస్తుంది అంటే అన్నము తినే అన్నము, మంచి ప్రసాదతుల్యమైనటువంటి అన్నం వస్తే మంచి బుద్ధి ఏర్పడుతుంది. మంచి బుద్ధి ఏర్పడిందా సత్వగుణం వస్తుంది. ఆ సత్వగుణంతో భగవత్ స్మరణే చేస్తూ ఉంటాం. ఇంత గొప్ప సైన్సు సెన్సుతో చెప్పినవాడు భారతీయ మహర్షి కాకుండా ఎవరుంటారు చెప్పండి? ఇంకా అన్య మతాలు వైపు చూసిన వాళ్ళు ఎలాంటి దౌర్భాగ్యలో అని అనుకోవాలి. ఇంతకన్నా మనం తెలివి గల వాళ్ళం అవ్వాలా వద్దా? ఇది తెలివి అంటే. చూడండి, మంచి అన్నం తింటే మంచి బుద్ధి వస్తుంది. మంచి బుద్ధితో నువ్వు ఆ బాస్నే పట్టుకోగలుగుతావు. బాస్ని పట్టుకున్నావా హాయిగా ఉండగలుగుతావు అని చెప్పాడు. ఇంత గొప్ప మాట. ధర్మనిష్ఠాకరి, ధర్మము యందు నిష్ఠ కలుగుతుంది అని చెప్పాడు. ఎవరికి ధర్మం మీద నిష్ఠ అంటే ఏమిటి అంటే, పోలీస్ చూడట్లేదు, రెడ్ సిగ్నల్ ఉంది, దాటుకొని వెళ్ళిపోదాము అని అనిపిస్తుందా అనిపించదా చెప్పండి? ఆయన లేడక్కడ, టికెట్ రాదు. మా ఊరిలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది, బెంగళూరులో ఎవరు లేరు అక్కడ ట్రాఫిక్లో పోలీసు అనిపిస్తుందా? అలా చేయటం ధర్మనిష్ట కలగటం అంటారా? అనరు కదండి. బాస్ ఎవ్వరూ లేరు, లేటుగా వెళ్దాం, ఈరోజు మా బాస్ ఎక్కడికో వెళ్ళాడు, 4 రోజులు మనం లేటుగా వెళ్తే సరిపోతుంది అని అనుకుంటే దాన్ని ధర్మనిష్ట కలిగిన వాడు అంటామా? లేదు. అవునా? భార్య ఊరెళ్ళింది, నా ఇష్టం వచ్చినట్టు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాను అని భర్త అనుకున్నాడు అనుకోండి, ధర్మనిష్ట కలిగిన వాళ్ళు కాదు. అంతే కదా? అంటే ఏది ఏమైనా కూడా నేను దాన్ని తప్పను, ఆ రూల్, ఫ్రేమ్వర్క్ అంటాం, ఆ యొక్క పద్ధతి, గిరి జవదాటను అనుకోవటాన్ని